హాయ్, గుడ్ మార్నింగ్ అండి మై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి రాధాకృష్ణుల ఫోటో ఎలా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. మర్చిపోయాను, ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాక్యం, ప్రతి వర్డ్ చాలా మంచిదండి. మీరు విన్న తర్వాత ఇతరులు కూడా వినాలి కదా, వాళ్ళు చేంజ్ అవ్వాలి. నేను ఏదైనా మన కోసమే చెప్తూ ఉంటాను. ఎవరైనా మారిపోవడానికి, అందరి కుటుంబాలు బాగుండటానికి నేను చెప్తున్నాను. అందరూ ఆశీర్వపడటానికి, మరియు అందరూ ఉన్నతంగా జీవించటానికి, అందరూ మనుషులు మారడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. దీంట్లో నాకు ఎలాంటి దురుద్దేశం కానీ ఏ విధంగా కానీ లేదు. ఏమంటే ఇది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవ్వడం వల్ల అందరిలో మార్పు వస్తుంది. మీరు కూడా అలా షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది. ఇది నిజం. ఎందుకంటే పరోపకారం చేయటం, శ్రీకృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో, పరోపకారం ఎంతో మంచిదని. ఇంకా ఏమంటే ఈ ఫోటో గురించి చెప్తాను ఇప్పుడు. ఈ ఫోటో చాలా మంచిదండి. ఎవరి దగ్గర లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొకటి ఏమంటే ఈ ఫోటో రాధాకృష్ణుల ప్రేమని చూపిస్తుంది. రాధ కృష్ణునే చూస్తుంది చూడండి ఈ ఫోటోలో. ఎలా చూస్తుంది, ఎంత ప్రేమగా నవ్వుతూ చూస్తుంది కదా, అలా ఉంది ఫోటో. ఈ ఫోటోలో శ్రీకృష్ణుడు రాధని చాలా ప్రేమించాడు, వెంటపడి మరీ ప్రేమించాడు. రాధ వయసులో పెద్దది అయినా కూడా ఆమెకు నచ్చాడు. కృష్ణుడు యొక్క మంచితనం, ఆయన యొక్క పరోపకారం చేయటము, అతను అందరికీ హెల్ప్ చేయడము. ఆమె ఫస్ట్ దేవుడు అని అనుకోలేదు కృష్ణుడిని, ఎందుకంటే ఆ కాలంలో అలా తెలియదు కదా. అతను చేసే మహత్యాలు అన్నీ చూసి ఆమె చెయ్యలేదు, ప్రేమించలేదు. తన పరోపకారం చూసి ఆమె ఇష్టపడింది. కృష్ణుడిలోని మంచితనాన్ని చూసి ఆమె ఇష్టపడింది. ఏ స్వార్థం లేని ప్రేమ. ఈ ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఇదే అని కాదండి, ఏ రాధాకృష్ణుల ఫోటో అయినా ఓకే, ఏ స్టైల్లో ఉన్నా ఓకే, కానీ రాధాకృష్ణులు అన్యోన్యంగా కనిపిస్తూ ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. ఈ ఫోటోలో పిల్లన గ్రోవి కూడా ఉంది చూడండి. ఆయన పిల్లన గ్రోవి అది ఇదే చేస్తూ ఉంటే రాధా చూస్తూ నవ్వుతుంది. అవునండి, ఎంత మంచి ఫోటో. ప్రతిరోజు లేవగానే ఈ ఫోటోని చూడండి, చాలా మంచిది. ఒక కుటుంబంలో భార్యాభర్తల గొడవలు ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అంటే వెంటనే అని కాదు, కానీ మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. ఈ ఫోటో ఉండడం వల్ల విడిపోవాలనుకున్న భార్యాభర్తలు చాలా కలిసి ఉంటారు. అసలు అది ఉండదు. ఇంకా ఒకవేళ విడిపోవాలనుకున్నా కూడా అలా జరగనివ్వడు శ్రీకృష్ణుడు. నిజం అండి, ఇది చాలా నిజం. ఎందుకంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు విడిపోతూ ఉండటం వల్ల, ఈ శ్రీకృష్ణుడు ఫోటో ఉండడం వల్ల వాళ్ళు విడిపోవడం లేదు, ప్రేమ పెరుగుతూ వస్తుంది. అలాంటిది ఇంకా ప్రేమకు గుర్తుగా రాధాకృష్ణులు అంటేనే ప్రేమకు గుర్తు. ఆయన మహిమాన్వితుడు కనుక ఈ ఫోటో చూడగానే ఏ భార్యాభర్త అయినా మారిపోవలసినదే. ఎంత చెడ్డ భర్త అయినా క్షణంలో మారిపోతాడు, అలాగే ఎంత చెడ్డ భార్య అయినా క్షణంలో మారిపోతుంది. ఈ ఫోటోని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇదే అని కాదు, ఏ రాధాకృష్ణుల ఫోటో అయినా సరే ఇంట్లో తెచ్చుకోండి. భర్తకి భార్య మీద, భార్యకు భర్త మీద ఎంతో ప్రేమ పెరుగుతుంది. కుటుంబం కూడా చాలా బాగుంటుందండి. అందరి కోసమే చెప్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా జీవించటం కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. నా వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా నిజాయితీగా ఉంటాయి, ఎలాంటి ఇది ఉండదు. అందువల్ల షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే కొంతమందినన్నా మారాలి కదా. లోకంలో ఎంతో చెడిపోతున్న లోకాన్ని మనం చిన్న ప్రయత్నం చేద్దాం, అందరూ మారటం కోసం. భార్యని భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, ఇలాంటివన్నీ బాగోలేవండి, ఎంతో చెడిపోతుంది. అందువల్ల
దైవభక్తి చాలా గొప్పది. దేవుడి చిత్రాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మార్పులు వస్తాయి కంపల్సరీగా. ఈ రాధాకృష్ణుల ఫొటోస్ ఇంట్లో ఉంచుకోండి, ఎలాంటి గొడవలు కూడా రావు. ముఖ్యంగా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది మీకు. ఒకరంటే ఒక అండర్స్టాండింగ్, గొడవ పడకుండా అన్నీ అనుకూలంగా మారేలా శ్రీకృష్ణుడు చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో పవర్ఫుల్ అండి, దేనైనా మార్చగలడు. కాబట్టి ఈ ఫోటో ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకా రాధ ఒకసారి అంటుంది, కృష్ణ నేను ఎవరు నీవు ఎవరు అని. అప్పుడు కృష్ణ ఏమంటాడో తెలుసా? కృష్ణుడు ఇలా చెప్తాడు, నువ్వు వేరు నేను వేరు కాదు, ఇద్దరము ఒక్కటే, నువ్వు నాలో ఎప్పటికీ ఉంటావు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. నీలో కూడా నేను ఎప్పటికీ ఉంటాను, మన ఇద్దరు ఒకటే ఆత్మ అని చెప్తాడు. అంటే చూడండి ఎంత ఉందో. ఈ ఫోటోను పెట్టుకోవడం వల్ల భార్యాభర్తలు ఒక్కటే మాటగా ఉంటారు, ఒక్కలాగే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ మాట పద్ధతి అన్నీ ఒకరు తెలిసిపోతుందండి. అంత గొప్పదైన ఫోటో ఇది రాధాకృష్ణుడు. యాక్చువల్గా ఈ విధంగా ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది అక్షరాల నిజం. అంతేకాదు ఇది దగ్గర పెట్టుకోవటం వల్ల ప్రేమించుకున్న వాళ్ళు కూడా దూరం కారండి. వాళ్ళు లవర్స్ ఉంటారు, వాళ్ళు బెడ్రూమ్లో కూడా అవి పెట్టుకోండి, నిజంగా వాళ్ళు కూడా బాగా ప్రేమిస్తారు. ఇంకోటి మీ ఇద్దరి మధ్యలోకి ఏ వ్యక్తులు కానీ, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ రారు, అన్నింటినీ దేవుడు దూరం చేస్తాడు. ఈ ఫోటోని పెట్టుకోవటం వల్ల ఎలాంటి చెడు జరగదు. అంటే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది. నా దగ్గర కూడా ఉంది కదా, నేను రోజు ఇదే చేస్తాను, నేను క్షేమంగా ఉన్నాను కదా. అందువల్ల తప్పకుండా మీకు కూడా మంచి జీవితం రావాలి. నేను గమనించానండి, ముందు నేను గమనించాను, తర్వాతనే మీకు షేర్ చేస్తున్నాను. ఇది చాలా మంచి ఫోటో అండి. ఇదే అని కాదు, ఏ రాధాకృష్ణుడి ఫోటో అయినా ఇంట్లో ఉండాలి. భగవద్గీతను గురించి చెప్పిన శ్రీకృష్ణ భగవానుడి ఫోటో ఇంట్లో ఉండటం ఎంతో అదృష్టం అండి. మీరు తప్పనిసరిగా ఫోటోని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఫస్ట్ భార్యాభర్తల అండర్స్టాండింగ్ వస్తుంది, జీవించటానికి ఏదో ఆధారం దొరుకుతుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆధారం దొరుకుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుంది, వృద్ధి అవుతుంది. అలా శ్రీకృష్ణ భగవానుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు విజయం దక్కుతుంది అనేది అక్షరాల నిజం కదా. మన మహాభారతంలో అయినా చూడండి, డబ్బు కాదండి, డబ్బు ధనం ఇది కాదు, ఫస్ట్ దేవుడు మన దగ్గర ఉండాలి. డబ్బు ఉండడం కాదు, ఫస్ట్ దేవుడు మనతో ఉండాలి. అప్పుడు మనం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి, ఆయన రూపాన్ని ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాలి. పాండవుల పక్షంలో నిలబడినందుకే పాండవులు విజయం సాధించారు. ఇదే గుర్తు, ఇది మన అందరికీ తెలుసు కదా. ఎందుకు ఆయనని మర్చిపోతున్నారు? కాబట్టి శ్రీకృష్ణుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఆయన ఎవరి పక్షంన ఉంటే వారికి అన్ని ఇట్లా విజయం దక్కుతుంది. ఇంత రాజయోగం అనుభవించినా కూడా దుర్యోధనుడు ఫెయిల్ అయిపోయాడు జీవితంలో, రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ విధంగా డబ్బు కాదండి ముఖ్యము, ఫస్ట్ దేవుడు ముఖ్యం, తర్వాతనే డబ్బులు ముఖ్యం. ఆయనను ప్రార్థించటం వల్ల అవి అన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. ఓకే, నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల అందరూ విని అందరిలో మార్పు వస్తుందండి. నా వీడియోస్ అన్నీ చూడండి. నేను ఏది కూడా మన శ్రేయస్సు కోసమే, అంటే మన జీవితాల కోసమే నేను వీడియోస్ చేస్తుంటాను. నాకు ఏ విధంగా కానీ ఒక్క వ్యక్తి చెడిపోయినా కూడా నాకు ఇష్టం ఉండదండి. అందుకే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళి చేయలేను కనుక
ఆడపిల్లని కదా, బయట వెళ్ళి ఏ విధంగా చేయలేను. కనీసం ఈ వీడియోస్ వచ్చాయి, ఈ విధంగానైనా నేను కొంతమంది అయినా మారాలని నా ప్రయత్నం. ఓకే, థ్యాంక్ యూ అండి.